చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది. ఉదయం నుంచి సిఐడి అధికారులు విచారణ కొనసాగించారు. విచారణ జరుగుతున్న సమయంలో అధికారులు చంద్రబాబుకు 4 సార్లు విరామం ఇచ్చారు. విచారణలో చంద్రబాబు కొన్ని ప్రశ్నలను దాటవేసినట్టు తెలుస్తోంది. విచారణ ముగిశాక మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరిపారు. చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది. ఉదయం నుంచి సిఐడి అధికారులు విచారణ కొనసాగించారు. విచారణ జరుగుతున్న సమయంలో అధికారులు చంద్రబాబుకు 4 సార్లు విరామం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి. చంద్రబాబు తొలి రోజు ముగిసింది. తొలి రోజు ఉదయం 9:30 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చంద్రబాబును సిఐడి అధికారులు విచారించారు. డిఎస్పీ ధనంజయులు ఆధ్వర్యంలోని మొత్తం 12 సభ్యుల సిఐడి బృందం చంద్రబాబును ప్రశ్నించడం జరిగింది. అయితే మొత్తం 120 ప్రశ్నలతో కూడిన పత్రాలను సిద్ధం చేశారు సిఐడి అధికారులు చంద్రబాబును విచారించడానికి. అయితే తొలి రోజు 50 ప్రశ్నలు మాత్రమే అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం 4 సార్లు బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలోని లంచ్ బ్రేక్ ఇచ్చారు. మొత్తం ఈ విచారణ మొత్తం కూడా వీడియో చిత్రీకరణ చేశారు. ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా వీడియోల ద్వారా రికార్డ్ చేయనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే చంద్రబాబు విచారణ సమయంలోనే విచారణ కంటే ముందుగా వైద్య పరీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటల తర్వాత అంటే విచారణ ముగిసిన తర్వాత కూడా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇంకా దాంతో పాటు చంద్రబాబు విచారణ సమయంలోని ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వైద్యులను అందుబాటులో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఏదైతే ఉందో హాల్లోనే కమిటీ హాల్, మీటింగ్ హాల్ ఒకటి ఉంది. ఆ మీటింగ్ హాల్లోని పూర్తి స్థాయిలో చంద్రబాబు విచారణ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు సంబంధించిన లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలనేది కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలోని అందుకు అనుగుణంగానే చంద్రబాబు లాయర్ కూడా అందుబాటులోకి వచ్చారు. ఆయన సమక్షంలోనే చంద్రబాబుని విచారించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 120 ప్రశ్నలతో కూడిన పత్రాలను సిఐడి అధికారులు తీసుకువెళ్ళడం జరిగింది. ఇందుకు సంబంధించి తొలి రోజు 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఎంతవరకు చంద్రబాబు వద్ద నుంచి కూడా పూర్తి సమాచారం తీసుకున్నారు అనే దానిపై కూడా క్లారిటీ రాలేదు. దాంతో పాటు లోపల వీడియో చిత్రీకరణ, దాంతో పాటు ఫొటోస్ లాంటివి ఒక్కటి కూడా బయటికి రాకూడదు అనేది మాత్రం కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలోని ఒక్క అంశం కూడా లోపల ఏం జరిగింది అనేది కూడా ఒక్కటి కూడా బయటికి పొక్కకుండా సిఐడి అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత తాడేపల్లి సిట్ కార్యాలయంలో జరిగిన విచారణలోని ఒక వీడియో బయటకు వచ్చి రావడం జరిగింది. అది ప్రస్తుతం అందరూ అదే వైరల్ గా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం సిఐడి విచారణ కస్టడీకి సంబంధించి విచారణలో భాగంగా అలాంటివి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదు అనేది మాత్రం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగానే పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే సాయంత్రం 5 గంటల విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత సిట్ అధికారులు స్థానికంగా ఉన్న గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోవడం జరిగింది. మరలా రేపు ఉదయం 9:30 గంటల కస్టడీ ప్రయత్నిస్తారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.